హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. జాతీయ అంతర్జాతీయ విషయాలు మీడియాలో కేవలం వార్తలుగానే వస్తున్నాయి. వాటి వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు ప్రజలకి తెలిసేది తక్కువగా ఉంది. పత్రికలకు అంత తీరిక లేదు. ప్రస్తుతం ఇట్లాంటి అంశాల మీద సమగ్రమైనటువంటి అవగాహనతో అధ్యయనంతో మాట్లాడేటటువంటి రాకా సుధాకర్ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి రాకా సుధాకర్ గారు. మహారాష్ట్రలో ఎందుకని చిట్ట చివరి దాకా షిండే వివాదం క్రియేట్ చేసినట్టు ఇప్పుడు సర్దుకున్నట్ట మళ్ళీ భవిష్యత్తులో ప్రాబ్లం వస్తుందా? వాస్తవానికి మహారాష్ట్రలో జరిగినటువంటి పరిణామాల్ని గనక చూస్తే నిజానికి షిండే గ్రూప్ ఆఫ్ శివసేన ఏదైతే ఉందో ఆ శివసేనలో వచ్చినటువంటి అంతర్గతమైనటువంటి తిరుగుబాటు షిండేను దారికి వచ్చేలా చేసి, ఎందుకంటే షిండే పార్టీ వాస్తవ పరిస్థితి ఏంటంటే దానికి ఇచ్చినటువంటి సీట్లలో నిలబెట్టడానికి దాని దగ్గర అభ్యర్థులు, దాంతో చాలా చోట్ల బీజేపీ అభ్యర్థుల్ని అరువు ఇచ్చింది. మన దగ్గర కూడాను బీజేపీకి సీట్లు ఇచ్చి బీజేపీ సీట్లలో టీడీపీ మనుషులు బీజేపీ సింబల్ తో పోటీ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. అనపర్తిలో జరిగింది, అంతకు ముందు కైకలూరు ప్రాంతంలో జరిగింది. ఆ రకంగానే మహారాష్ట్రలో కూడాను శివసేనకు అభ్యర్థులు లేక బీజేపీ అభ్యర్థుల్ని అరువు తీసుకున్నారు. ఆ రకంగా గెలిచినటువంటి అభ్యర్థుల్లో దాదాపు 16 నుంచి 18 మంది బీజేపీ అభ్యర్థులు. వాళ్ళు బీజేపీ నాయకులు, బీజేపీ కేవలము శివసేన గుర్తు మీద పోటీ ఇచ్చారు. కాబట్టి వీళ్ళందరూ కూడాను షిండేకి వీళ్ళందరూ కూడాను ఏ క్షణమైనా తిరుగుబాటు చేయవచ్చు అన్నది మొట్టమొదట అర్థమైనటువంటి విషయం. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 132 సీట్లు గెలుచుకున్న తర్వాత బీజేపీకి 132 సీట్లు వచ్చింది. 145 సీట్లు వచ్చినట్టయితే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చును. చిన్న చిన్న పార్టీలు ప్రవీణ్ గుట్టే, తర్వాత నితీష్ రాణా, ఇటువంటి కొందరు చిన్న చిన్న పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఒక రెబెల్ ఎమ్మెల్యే, 2 ఇండిపెండెంట్లు పార్టీలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. దాంతో 32 నుంచి 37 వరకు వచ్చారు. వీళ్ళకి కేవలము 8 మంది, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కావాలి. ఆ 8 మందికి బీజేపీ ఏ పద్ధతినైనా సంపాదించుకోగలరు. కాబట్టి అటు అజిత్ పవార్ పైన, ఇటు ఏక్నాథ్ షిండే పైన కూడా ఆధారపడకుండా బీజేపీ సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలా జరిగినట్లయితే శివసేన ఏక్నాథ్ షిండే గ్రూప్ కి అసలు మంత్రి పదవులు దక్కకుండా ఉండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పార్టీ నుంచి ఒత్తిడి వచ్చి ఈ 18 మంది 16 మంది బీజేపీ నాయకులు కాకుండా మిగతా వాళ్ళ నుంచి కూడా ఒత్తిడి వచ్చింది. మనం ఏదో రకంగా సర్దుకోకపోయినట్టయితే మనకి అసలు మంత్రి పదవులు కూడా రావు. 5 ఏళ్లు మనము ప్రభుత్వంలో ఎటువంటి పాత్ర వహించకుండా ఉండాల్సి ఉంటుంది అని ఆయన మీద ఒత్తిడి వచ్చింది. కాబట్టి షిండే కొద్దిగా మారాం చేసినట్టుగా, కొద్దిగా బీజేపీ బతిమలాడుతుందని భావించినప్పటికీ బీజేపీ ఆ ప్రయత్నం ఏమి చేయలేదు. ఎక్కడ కూడా బీజేపీ ఆయనని బ్రతిమలాడాలి. ఆయన వెళ్ళి ఊర్లో ఉండిపోయారు. తన సతారా జిల్లాలో ఉన్నటువంటి సొంత ఊరికి వెళ్ళిపోయారు. బీజేపీ నాయకులు ఎవరు వెళ్ళి కలవలేదు. బీజేపీ నుంచి ఏ ప్రపోజల్ రాలేదు. ఆయన హోంమంత్రిత్వ శాఖ అడిగారు, బీజేపీ హోంమంత్రిత్వ శాఖ కూడా ఇవ్వము అని స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయినా ఆ బాధ్యతను ఆయనే స్వీకరిస్తారు అన్నది స్పష్టమైపోయింది. ఆర్థిక శాఖ గతంలో అజిత్ పవార్ దగ్గర ఉంది, అజిత్ పవార్ దగ్గరే ఉంటుంది అన్నది కూడా బీజేపీ స్పష్టం చేసింది. దీంతో అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో ముందుకొచ్చారు. బీజేపీ సొంత బలంతో ఎప్పుడైతే సంపాదించుకోగలదో, తమ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎప్పుడైతే తిరుగుబాటు చేసే అవకాశం ఉందో అప్పుడు ఏక్నాథ్ షిండే సరే నేను ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తాను, కనీసం నా దగ్గరికి ఎవరో ఒకళ్ళు రావాలి, వచ్చి నన్ను అడిగినట్టుగా చేయాలని అభ్యర్థించినట్టు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి ఆయనను కలిసి వచ్చారు. మోదీ గాని, అమిత్ షా గాని, నడ్డా గాని, నిర్మలా సీతారామన్ గాని, లేకపోతే విజయ్ రూపాణి గాని ఎవరైతే అబ్జర్వర్స్ గా వచ్చారో వాళ్ళు ఎవ్వరూ వెళ్ళలేదు. కేవలం ఫడ్నవీస్ వెళ్ళి 10-15 నిమిషాలు మాట్లాడి వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారానికి వచ్చారు. అయితే అప్పటికి కూడాను ఆయన పోస్టరింగ్ మారలేదు. అంటే అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ ఒక పక్కన కూర్చుంటే ఈయన కొంచెం దూరంగా కూర్చున్నారు.
అంటే సింబాలిజం తానేదో ఇష్టం లేకుండా తనకు అన్యాయం జరిగిందన్నటువంటి ఇమేజ్ ను సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ ఏకనాథ్ షిండే దగ్గర ఆప్షన్స్ లేవు. ఈ విషయం ఏకనాథ్ షిండేకి తెలుసు, శివసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు తెలుసు, అందరికన్నా ఎక్కువగా బీజేపీకి తెలుసు. ఎందుకంటే వాళ్ళకి అసలు షిండే, అజిత్ పవార్ ఇద్దరి అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగే సామర్థ్యం ఉంది. ఎందుకంటే శరద్ పవార్ పార్టీలో నుంచి ఒక 6 ఎమ్మెల్యేలను తెచ్చుకోగలిగిన, ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ లో 20 మందే ఉన్నారు, ఒక 7-8 మందిని తెచ్చుకోగలిగినా కూడాను బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి స్పీకర్ విషయంలో కూడాను రాజు నార్వేకర్ అనే వ్యక్తి గతంలో స్పీకర్ గా ఉన్నారు. ఆయన బీజేపీ మనిషి. స్పీకర్ మా అభ్యర్థికి ఇవ్వాలి అని చెప్పి శివసేన అడిగింది, అంటే ఏకనాథ్ షిండే అడిగారు. దానికి కూడా బీజేపీ నో చెప్పింది. కాబట్టి ఏ రకమైన షరతును పొందకుండా, ఏ రకమైన హామీని పొందకుండా కేవలము పబ్లిక్ పోస్చరింగ్ కోసం, బయట చూపించేందుకు మాత్రమే బెట్టు మారాం చేసి చివరికి మెట్టు దిగి వచ్చేసి ప్రభుత్వంలో చేరారు ఏకనాథ్ షిండే. కాబట్టి ఒక రకంగా నిన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారం మనకి స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఏకనాథ్ షిండే కలిసి రాకపోతే ఆయనకే నష్టం ఒకటి. రెండవది, ఆయన లేకుండా కూడా ఈ ప్రభుత్వం నడుస్తుంది. మూడవది, దేవేంద్ర ఫడ్నవీస్ యొక్క రాజకీయ చాతుర్యం ముందు ఏకనాథ్ షిండే నిలబడలేడు. ఈ 3 అంశాలు నిన్న ప్రమాణ స్వీకారంలో ప్రూవ్ అయిపోయింది. మహారాష్ట్రలో సాధారణంగా ఈ మరాఠా ఫేస్ ఒకప్పుడు శరద్ పవార్, అంతకుముందు బాలాసాహెబ్ థాకరే లేకపోతే ఉద్ధవ్ థాకరే, అట్లాంటి ఫేస్ బీజేపీకి లేక దేవేంద్ర ఫడ్నవీస్ని ముందు పెడితే ఓడిపోతామన్న భయంతోనే ఏకనాథ్ షిండేని ముందు పెట్టింది. ఇప్పుడు ఆ ఫేస్ని పక్కన పెట్టింది అన్నటువంటి వాదనతో ఏమంటారు? వాస్తవానికి బీజేపీ మొదటి నుంచి కూడాను ఈ కులాల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ వచ్చింది. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఏ కులాలైతే రాజకీయంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి నాదే, మా కులం తప్ప వేరే కులానికి వెళ్ళవు అని భావించాయో ఆ కులాలన్నిటికీ కూడాను వాటిని మోదీ ప్రశ్నించారు. వాటి కాకుండా వేరే మిగతా కులాల నుంచి, మిగతా సామాజిక వర్గాల నుంచి నాయకత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దానికి అతి గొప్ప ఉదాహరణ హర్యానా. హర్యానాలో ఒక భజన్ లాల్ ని, ఇద్దరు ముఖ్యమంత్రుల్ని వదిలిపెడితే భజన్ లాల్ ఆయన బిష్నోయి, మిగతా అందరు కూడాను జాట్ ముఖ్యమంత్రులు వచ్చారు. అంటే హర్యానా అంటే జాట్ ముఖ్యమంత్రి. జాట్లు ఈ రాష్ట్రం పైన ఆధిపత్యము, ఇది మా యొక్క గుత్త పెత్తనము అని భావించాడు. దాన్ని ఆయన సవాలు చేస్తూ మనోహర్ ఖట్టర్ వంటి ఖత్రిని తీసుకొచ్చారు. ఖత్రి అంటే పంజాబ్కు చెందినటువంటి వ్యాపార వర్గం. ఖత్రి నాయకత్వంలో 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాలు జాట్లను అధికారంలో నుంచి దూరంగా ఉంచారు. అంటే ఇది మా గుత్త పెత్తనం అని భావించేటటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో కులాలని మోదీ సవాల్ చేశారు హర్యానాలో. ఖట్టర్ ని తీసేసిన తరువాత కూడా నాయాబ్ సింగ్ సైనిని తీసుకొచ్చారు. సైని అనేటటువంటి బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి. మొత్తము హర్యానాలో సైనీలు 2% కూడా లేదు. 2% కూడా లేనటువంటి సైని నుంచి ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు. ఇదే రకంగా అన్ని రాష్ట్రాల్లో కూడాను మోదీ మొదటి నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చారు. మహారాష్ట్రలో గతంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు కూడాను, మోదీ వచ్చిన తరువాత మొట్టమొదటిసారి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ నాయకుడు అయ్యాడు. దేవేంద్ర ఫడ్నవీస్ బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి వాడు. మహారాష్ట్రలో బ్రాహ్మణుల సంఖ్య లేదు. అయినప్పటికీ ఆయనని చేయడం జరిగింది. మరాఠా వర్గాలకి కాస్త దీనివల్ల, ఎందుకంటే మరాఠా వర్గాలు ముఖ్యమంత్రి పదవి మాదే అన్నటువంటి ఒక అభిప్రాయంలో ఉంది. శరద్ పవార్ వల్ల కానీ, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడాను సుధాకర్ రావు నాయక్ ఇటువంటి కొందరిని ఇస్తేస్తే వాళ్ళు కొంకణ వర్గానికి చెందినటువంటి మనోహర్ జోషి, వీళ్ళు కూడాను వాస్తవానికి మనోహర్ జోషి కూడా బ్రాహ్మిన్ వర్గానికి చెందినటువంటి వాళ్ళు అయ్యారు. కానీ ఎక్కువగా మరాఠాలు అయ్యారు. దానిని సవాలు చేశారు మోదీ. దేవేంద్ర ఫడ్నవీస్ వంటి యంగ్ లీడర్ ని తీసుకొచ్చి ఆయనని ముఖ్యమంత్రి చేశారు. గత 4-5 సంవత్సరాలుగా పార్టీని ముందుకు తీసుకెళ్లడము, వ్యూహరచన చేయడంలో దేవేంద్ర ఫడ్నవీస్ పాత్ర తిరుగులేని. కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ కాక కుల రాజకీయాలకు గనక లొంగినట్లయితే బీజేపీ యొక్క కోర్ ఐడియాలజీకి దెబ్బతిన్నట్టుగా ఉంటుంది. కాబట్టి బీజేపీ
అల్పసంఖ్యాకులైనప్పటికీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ కి పార్టీకి రాష్ట్రానికి చేసినటువంటి సేవల ఆధారంగా ఎంపిక చేసింది. కాబట్టి ఇది మనము గమనించాలి. రెండవ ముఖ్యమైన పార్టీ శివసేన. శివసేన నాయకత్వము ఏ రోజు కూడాను మరాఠాల చేతిలో లేదు. శివసేనలో ఛగన్ భుజ్బల్ ఉండేవాడు. అతను తర్వాత కాంగ్రెస్కి వెళ్ళాడు. అతను ఓబీసీ ఫేస్, అతను ఓబీసీ నాయకుడు. అదేవిధంగా నారాయణ రాణే ముఖ్యమంత్రిగా ఉండేవాడు. అతను కొంకణికి చెందినటువంటి మరాఠా బెల్ట్ అని మనం చెప్పాలంటే వాయవ్య మహారాష్ట్ర, నార్దర్న్ మహారాష్ట్ర, మరాఠ్వాడా, ఇది మరాఠా బెల్ట్. ఈ మరాఠా బెల్ట్ కి చెందనివాడు నారాయణ రాణే. శివసేన అధినాయకత్వం ఎవరి చేతిలో ఉండేది? బాలాసాహెబ్ ఠాకరే గాని, ఉద్ధవ్ ఠాకరే గాని, రాజ్ ఠాకరే గాని, వీళ్ళు మరాఠాలు కాదు. వీళ్ళది చంద్రసేనీయ కాయస్థ ప్రభు అనేటటువంటి సామాజిక వర్గం, సికేపి అంటారు మహారాష్ట్రలో. సికేపి వర్గం 1% కూడా ఉండదు, చాలా తక్కువ. మన దుర్గాబాయి దేశ్ముఖ్ గారి పతి అయినటువంటి చింతామణి దేశ్ముఖ్, ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. ఆ దేశ్ముఖ్ గారు కూడాను సిపికే అంటే చంద్రసేనియ కాయస్థ, సికేపి చంద్రసేనియ కాయస్థ ప్రభు. కాబట్టి ఆల్రెడీ శివసేన నాయకత్వంలో మరాఠాల ప్రాబల్యం లేదు. శివసేన ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడాను మరాఠాల ఆధిపత్యం లేదు. అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారా, లేకపోతే శరద్ పవార్ ఉన్నారా, లేకపోతే అనిల్ దేశ్ముఖ్ ఉన్నారా, వీళ్ళందరూ కూడా మరాఠాలు అయినప్పటికీ కూడాను నాన్ మరాఠా ముఖ్యమంత్రి ఉండడం అనేది, ఏకనాథ్ షిందేని తీసుకుని రావడము, దీని గురించి మీరు ప్రశ్నించారు. ఏకనాథ్ షిందేని తీసుకొచ్చింది మరాఠాలను బుద్ధగించడానికని. వాస్తవానికి అది ఏకనాథ్ షిందేని ముఖ్యమంత్రిగా, తక్కువ ఎమ్మెల్యేలు ఉన్న ముఖ్యమంత్రిగా చేయడం వెనుక బీజేపీ యొక్క రాజకీయ చాతుర్యం ఉంది. ఎందుకంటే శివసేన నుంచి ఈ ఏకనాథ్ షిందే గ్రూప్ నుంచి ఎవరు మళ్ళీ ఉద్ధవ్ ఠాకరే దగ్గరికి వెళ్లకుండా ఉండేందుకు, కుదిరితే ఒకరిద్దరు అటువైపు నుంచి ఇటు లాగడం కోసం ఏకనాథ్ షిందే తీసుకొచ్చారు. పూర్తి మెజారిటీ ఉండి బహుశా 105 సీట్లు గెలుచుకున్న తరువాత కూడా బీజేపీ చాలా తక్కువ సీట్లు ఉన్నటువంటి ఏకనాథ్ షిందేని చేయటము, ఏకనాథ్ షిందేని మరాఠా నాయకుడిగా మహారాష్ట్ర ఎవరు పెద్దగా పరిగణించారు. అతని హిందూ నాయకుడిగానే పరిగణిస్తారు. అతని నాయకుడు మధుకర్ దిఘే, అదేవిధంగా బాలాసాహెబ్ ఠాకరే. మధుకర్ దిఘే కూడా మరాఠా. కాబట్టి ఈ రకంగా నాన్ మరాఠా నాయకుడు ఏకనాథ్ షిందే మరాఠా అయినప్పటికీ కూడాను ఆయన రూట్స్ నాన్ మరాఠా రూట్స్, ఆయన పొలిటికల్ గ్రోత్ నాన్ మరాఠాగా అయింది. ఆ తర్వాత ఆయన చేయడం వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, షిందే గ్రూప్ నుంచి ఎవరు ఉద్ధవ్ వైపు వెళ్లకుండా చేయడం కోసం బీజేపీ వేసినటువంటి ఎత్తుగడగా మాత్రమే చూడాలి. కాబట్టి ఒక కులము ఆధిపత్యము రాజకీయాల మీద ఉండడం మన రాష్ట్రంలో కూడా, అయితే ఒక కులము లేకపోతే ఇంకొక కులం, ఈ ధోరణి ఏదైతే ఉందో దీనిని సవాలు చేయవలసిన అవసరం ఉంది. మహారాష్ట్రలో బీజేపీ సవాలు చేసింది, పార్టీ కోసం పనిచేసి నాయకత్వం ఇచ్చి నిలబెట్టి గెలిపించినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ని చేయడం వెనుక ఈ కులాల సమీకరణల లెక్కలు ఏవైతే ఇంతకాలము రాజకీయాలు నడిచినాయో వాటికి స్వస్తి చెప్పి కొత్త రాజకీయాల్ని తీసుకుని రావడం అని మనం భావించాలండి. ఇది వాస్తవానికి మరాఠా వర్గంలో అసంతృప్తి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్, ఏకనాథ్ షిందే అయినా అజిత్ పవార్ అయినప్పటికీ కూడా వాళ్ళు మరాఠా వర్గానికి చెందినటువంటి వాడు. ఇద్దరు డెప్యూటీలు కూడా మరాఠా వర్గానికి చెందిన వాళ్ళే. కాబట్టి మరాఠాలు ఏదో డిస్పోసెస్ అయిపోయినట్టుగా, అంటే తమ యొక్క అధికారాన్ని కోల్పోయినట్టుగా భావించేటటువంటి పరిస్థితి లేదు. మరాఠా నాయకత్వం ఏదైతే ఉందో ఆ లీడర్షిప్ ని శరద్ పవార్ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి తీసుకోవడానికి వీళ్ళు పనిచేసే అవకాశం ఉంది. సాయిగా ఇందులో ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరే మొదట్లో 57 సీట్లు వచ్చిన రోజున అప్పుడు అడిగాడు తనకి సీఎం పదవి ఇవ్వమని, కానీ అతనికి ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి షిండే 41 మందిని తీసుకుని వస్తే ఇచ్చారు. అదేదో ముందే ఉద్ధవ్ ఠాకరేతో ఇచ్చుంటే కనుక అసలు ఈ ఇష్యూ వచ్చుండేది కాదు కదా. ఆ సాయి గారు, వాస్తవానికి రాజకీయ పార్టీల వ్యూహాలని మనము చాలాసార్లు ఈ రకమైనటువంటి లాజిక్స్ తో చూడటానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఉదాహరణకి అప్పుడే ఇచ్చి ఉండవచ్చును కదా అని మనం ఏదైతే ప్రయత్నం అని కొందరు వాదిస్తారు. ఇది వాస్తవం ఏంటంటే, మహారాష్ట్రలో వాస్తవానికి 4 కోణాల రాజకీయం నడిచేది, 4 స్తంభాల రాజకీయం నడిచేది. 1990s కి ముందు
నాలుగు కోణాల రాజకీయం, నాలుగు స్తంభాల రాజకీయం. ఒక స్తంభము శివసేన బాలాసాహెబ్ ఠాక్రే, ఒక స్తంభము కాంగ్రెస్, ఒక స్తంభం బీజేపీ, ఒక స్తంభము నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. దీనిలో నెమ్మదిగా బీజేపీ అదేవిధంగా శివసేన మధ్య పొత్తు కుదిరినప్పుడు, మొట్టమొదటిసారి బాలాసాహెబ్ ఠాక్రే, ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయిల సమయంలో పొత్తు కుదిరినప్పుడు సీట్లు ఎవరివైనా కూడాను శివసేన వాడే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం మనోహర్ జోషి ముఖ్యమంత్రి అయ్యారు, గోపీనాథ్ ముండే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆయన బీజేపీకి చెందినటువంటి నాయకుడు, వంజారీ ట్రైబ్కి చెందినటువంటి నాయకుడు. తరువాత కాలంలో బాలాసాహెబ్ ఠాక్రే వెళ్ళిన తర్వాత జరిగినటువంటి అన్ని ఒప్పందాల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అన్నటువంటి ఒప్పందం జరిగింది. శివసేనకి ఎక్కువ సీట్లు వచ్చేవి, బీజేపీకి తక్కువ సీట్లు వచ్చేవి. బీజేపీ రెండవ పొజిషన్ నుంచి నెమ్మదిగా బాలాసాహెబ్ ఠాక్రే వెళ్ళిపోయిన తర్వాత, రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేనని ఏర్పాటు చేసిన తరువాత శివసేన బలహీన పడుతూ వచ్చినటువంటి సమయంలో బీజేపీ ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళది ముఖ్యమంత్రి పదవి అన్న ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చింది. దాన్ని శివసేన అంగీకరించిన నేపథ్యంలోనే విడివిడిగా పోటీ చేసి 105 సీట్లు తెచ్చుకున్నటువంటి బీజేపీకి శివసేన మద్దతిచ్చి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉండడాన్ని అంగీకరించింది. ఆ తరువాత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన తరువాత కూడాను ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి తనకి ఇవ్వాలి, తక్కువ సీట్లు వచ్చినా కూడాను నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఎప్పుడైతే గొడవ మొదలు పెట్టారు. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రేకి అర్థమైంది, నెమ్మదిగా హిందుత్వవాది, హిందూ ఐడియాలజీతో ఉన్నటువంటి శివ సైనికులందరూ కూడా బీజేపీ వైపు వెళ్లే ప్రమాదం ఉంది. బాలాసాహెబ్ ఠాక్రేకు ఉన్నటువంటి జనాకర్షణ శక్తి తనకి లేదు. ఈ భావన ఎప్పుడైతే కలిగిందో ఆయన అప్పుడు బీజేపీని నొక్కే ప్రయత్నం చేశారు. బీజేపీని నొక్కే ప్రయత్నంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేయటము, అటు శరద్ పవార్ని ఇటు కాంగ్రెస్ తోటి ఆయన లాలూచీ పడటము, వాళ్ళు కూడా తక్కువ సీట్లున్న ఈయనని ముఖ్యమంత్రి చేయటంతో ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఏడాదో రెండేళ్ళో ఆ కాలఖండం ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్ లో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. సో బీజేపీకి శివసేనలో ఉన్నటువంటి ఫాల్ట్ లైన్ అర్థమైంది. ఎందుకంటే బీజేపీ శివసేన యొక్క కోర్ ఐడియాలజీ 2 పాయింట్స్ మీద ఆధారపడి, ఒకటి స్థానిక మహారాష్ట్రలో మహారాష్ట్రియన్లకు పెద్ద పీట వేయాలి, తెలంగాణలో తెలంగాణ వాళ్ళకి పెద్ద పీట వేయాలి, ఆంధ్రలో అరబ్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దు. ఏ రకంగానైతే ఉందో అదే రకంగా మహారాష్ట్రలో శివసేన ఆ లోకల్ దీనిని ప్రమోట్ చేసే దాని రెండవ ప్రధానమైనటువంటి ఐడియాలజికల్ పిల్లర్ ఏంటంటే హిందుత్వ. బాలాసాహెబ్ ఠాక్రే వచ్చిన తర్వాత హిందుత్వ దాన్ని ఆయన పూర్తిగా 1985 విల్లెపార్లే అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత హిందుత్వ వైపు పార్టీని నడిపించారు. సో ఉద్ధవ్ ఠాక్రే ఎప్పుడైతే హిందుత్వని వదిలేశారు, పూర్తిగా కాంగ్రెస్ తోటి చేతులు కలిపేసి కుహనా సెక్యులర్ పార్టీగా ఎప్పుడైతే ఆయన మారిపోయారు, అప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులకి అసంతృప్తి వచ్చింది. ఎందుకంటే ఏకనాథ్ షిండే కావచ్చును, ఆ వచ్చినటువంటి వాళ్ళలో ఉద్ధవ్ ఠాక్రేలో ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు తమ అసంతృప్తిని, ఎందుకంటే వాళ్ళు హిందూ రాజకీయాల ఆధారంగానే వీళ్ళు గెలిచినటువంటి వాడు. ఏకనాథ్ షిండే నాయకుడు మధుకర్ దిఘే. ఆ మధుకర్ దిఘేకి హిందూ హృదయ సమ్రాట్ అనేటటువంటి పేరుండేది. నిన్న మీరు గమనించి ఉంటారు, ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేసే ముందు శ్రద్ధేయ బాలాసాహెబ్ ఠాక్రే హిందూ హృదయ సామ్రాట్ మాజా గురు మధుకర్ దిఘే, అంటే మాజా అంటే నా గురువు అయినటువంటి మధుకర్ దిఘే అని చెప్పి ఆయన పదవీ ప్రమాణ స్వీకారం ముందు ఆ పదాన్ని వాడారు. ఆ తర్వాత అద్వానీ మోదీ, యోగి పేరు కూడా ఆయన ఎత్తినట్టు మనం చూసాం. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే హిందుత్వ కోర్ ఐడియాలజీగా నెగ్గినటువంటి బీజేపీ సాన్నిధ్యం కారణంగా నెగ్గినటువంటి నాయకులు తిరుగుబాటు చేశారు. కాబట్టి ఉద్ధవ్ ఠాక్రేని ఫినిష్ చేయాలి అన్నట్లయితే ఏకనాథ్ షిండేని ముఖ్యమంత్రిగా చేయటం అనేది ఆ సమయంలో ఒక వ్యూహము, ఎత్తుగడ. తక్కువ సీట్లున్న పార్టీ నాయకత్వము షిండేకి ఇచ్చింది. అయితే ఉద్ధవ్ ఠాక్రేని ముఖ్యమంత్రిగా చేసి ఉన్నట్లయితే ఆయన బీజేపీని నొక్కేటటువంటి ప్రయత్నం పదే చేశారు. ఏకనాథ్ షిండే బీజేపీని నొక్కేటటువంటి పరిస్థితిలో లేదు. కాబట్టి బీజేపీ ఆయనను ముఖ్యమంత్రిగా చేయగలిగింది. ఉద్ధవ్ ఠాక్రే గనక
ఆయన నాయకత్వం గనక ఉన్నట్టయితే, ఒకటి బాలసాహెబ్ కుమారుడు, రెండవది హిందుత్వ ఐడియాలజీ బీజేపీ కన్నా స్ట్రాంగ్ గా మాట్లాడి ఉండేవాడు, మూడవది బీజేపీ నాయకుల నియోజకవర్గాల్లో పనులు చేయకపోవడము, వాళ్ళని కించపరచడము, వాళ్ళని దెబ్బతీయటం, ఇవన్నీ కూడా జరిగి ఉండేవి. అవేవి జరగకుండా ఉండేందుకు ఉద్ధవ్ ఠాకరేని పక్కన పెట్టేందుకు బీజేపీ ఈ చీలికను తీసుకొచ్చింది. చీలికను తీసుకొచ్చిన తర్వాత షిండేని ముఖ్యమంత్రిగా చేయటం కూడాను 4-5 బాణాలని ఒకే సమయంలో వేసింది. ఒకటి మరాఠా నాయకుడు కావడము, రెండవది శివసేనలో నుంచి ఎమ్మెల్యేలను ఎంపీలను ఆకర్షించటము, మూడవది బాలాసాహెబ్ ఠాకరేని కుమారుడైనటువంటి ఉద్ధవ్ని వీకెండ్ చేయటం, ఇటువంటి లక్ష్యాలతో తీసుకున్నారు. కాబట్టి రాజకీయాలలో ప్రతి చోట, పొత్తులు ఉన్నటువంటి ప్రతి చోట కూడాను ఈ రకమైన రాజకీయము తప్పదు. అకాలీదళ్ బీజేపీ నుంచి ఎందుకు దూరమైంది? అకాలీదళ్కు బీజేపీ ఎదుగుతున్నట్టుగా కనిపించింది కాబట్టి బీజేపీ నుంచి వేరే. రైతు ఉద్యమం కారణంగా వేరు కాలేదు. బీజేపీ బలోపేతం అవుతోంది కాబట్టి, మోదీ నేషనల్ లీడర్ గా ఎదిగారు కాబట్టి అకాలీదళ్ వేరైంది. అకాలీదళ్ దెబ్బతిన్నది. బీజేపీ 18% ఓట్లు సంపాదించింది. ఎమ్మెల్యే సీట్లు గెలవకపోయినా కూడా 18% ఓట్లు సంపాదించింది. ఇప్పుడు అకాలీ నాయకులు ఒక్కొక్కరుగా బీజేపీలో చేరు. కాబట్టి పొత్తున్నటువంటి ప్రతి చోట, మన రాష్ట్రంలో కూడా మనం గతంలో టీడీపీ బీజేపీ పొత్తున్నప్పుడు బీజేపీని బలహీనపరిచే ప్రయత్నం చాలా సిస్టమేటిక్ గా జరిగింది. తెలుగుదేశం ఉన్న సమయంలో ఒక మంత్రి గారికి పాపం టీటీడీ డైరీలు కూడా అందలేదండి. బీజేపీ మంత్రి, ఆయన పాపం చాలా సన్నిహితుల దగ్గర వాపోయినట్టు కూడాను నేను విన్నాను. కాబట్టి ఈ రకంగా అణిచివేసే ప్రయత్నం చేశారు. ఆయన టీటీడీకి ఆయన రికమెండేషన్ పంపిస్తే దాన్ని చెత్తబుట్ట దాఖలు చేశారని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ పొత్తులో ఉన్నప్పుడు ఒక పార్టీ మరొక పార్టీని నొక్కే ప్రయత్నం చేయటము, తాను మేజర్ గా ఎదగాలన్నటువంటి ప్రయత్నం చేయటము సహజంగా జరుగుతుంది. మహారాష్ట్రలో కూడా అదే జరిగింది. మహారాష్ట్రలో అదే జరిగినటువంటి క్రమంలో దాన్ని నిరోధించేందుకు ఉద్ధవ్ ఠాకరే ప్రయత్నించి విఫలమైంది. ఈ గేమ్ ని మనం అర్థం చేసుకోవాలి. బీజేపీ చేసింది రాజకీయంగా, నైతికము రాజకీయంలో ఉండదు. నైతికమే గనక ఉంటే కర్ణుణ్ణి అర్జునుడు బాణం వేసి చంపకూడదు, కృష్ణుడు చంపమని చెప్పకూడదు. కాబట్టి కొన్ని విషయాలు రాజకీయాలలో మాట్లాడేటప్పుడు మనము ప్రాగ్మాటిక్ గా, ప్రాక్టికల్ గా, వాస్తవ సమ్మతమైన వ్యూహాలను అర్థం చేసుకుని మాట్లాడాలి. కానీ మనము ఇది ఈ రకమైనటువంటి మన నైతికతకు సంబంధం, అంటే మారల్స్, నైతికత అంటే నీతి నిజాయితీ అన్న అర్థంలో నేను చెప్పడం. రాజకీయంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడాను ప్రతి పార్టీ తాను బలోపేతం కావాలని కోరుకుంటుంది. నేను బలోపేతం కాకుండా నా ప్రత్యర్థి బలోపేతం, నా పొత్తులో ఉన్నటువంటి భాగస్వామి బలోపేతం కావాలని కోరుకున్నటువంటి రాజకీయ పార్టీకి మనుగడ ఉంది. కాబట్టి బీజేపీ చేసింది ఆ రోజు ఠాకరేని వ్యతిరేకించటము కరెక్ట్, ఆ తరువాత రోజు ఏకనాథ్ షిండేని తీసుకుని రావడము రాజకీయంగా కరెక్ట్, ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి కావడం కూడా రాజకీయంగా కరెక్ట్. రైట్. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్నటువంటి, అంటే ఓ రకంగా విజయం అయితే సాధించింది కానీ 60 సీట్ల వరకు పోగొట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మొన్నటి బై ఎలక్షన్స్లో కావచ్చు, తర్వాత హర్యానా, మహారాష్ట్ర లాంటి చోట్ల గట్టి విజయం సాధించడం, అట్లాగే కాశ్మీరు, తర్వాత మొన్న జరిగినటువంటి ఈ జార్ఖండ్, వీటిట్లలో పెర్ఫార్మెన్స్ చూస్తే ఇంప్రూవ్ అనాలా, లేకపోతే ఆనాడు వ్యూహం సక్రమంగా లేకపోవడం వల్ల ఫెయిల్ అయింది అనాలా, ఎలా మళ్ళీ పుంజుకోగలిగింది అనుకోవాలి? అంటే వాస్తవానికి గత ఎన్నికల్లో 3-4 ఫ్యాక్టర్స్ కారణంగా, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అండర్ పర్ఫార్మెన్స్ కి 3-4 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది అబ్కీ బార్ 400 పార్ అనడంతో చాలా మంది కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి ఉదాసీనత అవుతుంది. మనం గెలిచి తీరుతాము, ఎలాగో మనం వచ్చేదే కదా అన్నటువంటి భావన వచ్చింది. దాంతో బీజేపీ యొక్క మినిమం స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది గెలుచుకుంది. బీజేపీ ఈరోజు బీజేపీ అనేటటువంటి పార్టీ యొక్క మినిమం స్ట్రెంగ్త్ 240 సీట్స్, 240, 241, 242 వాట్ ఎవర్. ఆ 240 సీట్స్ అనేది బీజేపీ యొక్క బేస్ లైన్. ఈ 240 సీట్స్ బేస్ లైన్ దగ్గరకు వచ్చి ఆగింది. కాబట్టి కార్యకర్తలు పూర్తి ఉత్సాహంతో ఎలాగో గెలుస్తాం కదా అన్నటువంటి ఒక ఉదాసీనత, ఇది ఒక మేజర్ ఫ్యాక్టర్. చాలా చోట్ల ఎలాగో గెలుస్తాం కదా, అబ్కీ బార్ 400 పార్ కదా అన్నటువంటి. రెండవది బీజేపీ
చాలా చోట్ల స్థానిక అంశాలని పరిగణనలోకి తీసుకో. స్థానిక అంశాలు నియోజక ఉదాహరణకి నేను అయోధ్య కాశీదే నేను స్వయంగా చూసినటువంటివి. అయోధ్య గాని కాశీ గాని అక్కడ టేకప్ చేసినటువంటి డెవలప్మెంటల్ వర్క్స్ ఏవైతే ఈ డెవలప్మెంటల్ వర్క్స్ వల్ల సగటు ప్రజలకి తక్షణము కష్టం కలుగుతోంది, ఇబ్బంది కలుగుతోంది. వాళ్ళ వ్యాపారాలు పోయినాయి, వాళ్ళ ఇల్లు పోయినాయి, వాళ్ళకి పునరావాసం రావడంలో ఆలస్యం జరుగుతోంది. ఈ ఆగ్రహం అంతా కూడా పనిచేసింది. యూపీలో కానీ మిగతా రాజస్థాన్ కానీ బెంగాల్ కానీ మహారాష్ట్ర కానీ ఇటువంటి ఫ్యాక్టర్స్, లోకల్ ఫ్యాక్టర్స్ ని బీజేపీ పరిగణలోకి తీసుకోకపోవడము ఇది రెండవ పెద్ద బీజేపీకి సంబంధించినంత వరకు లోపము. మూడవది కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు అనుసరించినటువంటి వ్యూహం. వాళ్ళకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్జిఓస్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ ఫ్యాక్టర్ ని పెద్దగా చర్చలో ఎక్కడ కూడా మనము తీసుకోలేదు సాయి గారు. స్వచ్ఛంద సంస్థలు ఈ దేశంలో ఉన్నటువంటి చాలా స్వచ్ఛంద సంస్థలు యాంటీ-బీ. దానికి కారణం ఏంటంటే వాటికి విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధుల ప్రవాహాన్ని బీజేపీ ఆపేస్తుంది. దాదాపు 10 నుంచి 15,000 స్వచ్ఛంద సంస్థలు అకౌంట్స్ సబ్మిట్ చేయని కారణంగా వాటిని బ్యాన్ చేసింది. వాటి యొక్క FCRA ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ యొక్క వాళ్ళకి విదేశీ నిధులు వచ్చేటటువంటి పర్మిట్ ఏదైతే ఉందో దాన్ని తొలగించి తర్వాత ఈ స్వచ్ఛంద సంస్థలన్నీ కూడాను ఢిల్లీలో ఒక స్టేట్ బ్యాంక్ లోనే వీళ్ళందరి లావాదేవీలు ఉండేట్టు వాటిపైన ప్రభుత్వం యొక్క నిఘా నియంత్రణ ఉండేటట్టుగా నిర్ణయం చేసింది. మూడవది, నేను ఒక స్వచ్ఛంద సంస్థగా విదేశీ ధనం తీసుకొచ్చి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి 20-30 స్వచ్ఛంద సంస్థలకి నేను డబ్బులు ఇచ్చి నాకు నచ్చిన పనిని వాటి చేత చేయించటము. నేను ఇక్కడ విద్య కోసం డబ్బులు తెచ్చుకుంటాను, కానీ అక్కడ నేను రాజకీయంగా వాటిని ఉపయోగించి ఈ చిన్న స్వచ్ఛంద సంస్థల్ని పనిచేయిస్తాను. దీనిని చాలా గట్టిగా మోదీ ప్రభుత్వం అరికట్టి దీంతో ఈ స్వచ్ఛంద సంస్థల విదేశీ ఫండర్స్ వీళ్ళందరూ కుమ్మక్కై కొన్ని వ్యూహాలను రచించారు. వీళ్ళు చిన్న చిన్న నియోజకవర్గాల్ని, సాయి గారు మీరు కూడా దీన్ని అధ్యయనం చేయవలసిన అవసరం, స్మాల్ కాన్స్టిట్యుయెన్సీస్ ని ఐడెంటిఫై చేశారు. దేశం మొత్తం మీద ఒక 25-30 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, ఐ థింక్ 35 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ యావరేజ్ లోకసభ కాన్స్టిట్యుయెన్సీ సైజు కన్నా చిన్న. యావరేజ్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలో 14-15 లక్షల ఓట్లు ఉండవచ్చును, లేదా 10 లేదా 14-15 లక్షలు ఉండవచ్చును. మల్కాజిగిరి లాంటిది 22-23 లక్షలు ఉండవచ్చును. కానీ లక్షద్వీప్ మొత్తం ఓట్లు 60,000. లద్దాఖ్ మొత్తం ఓట్లన్నీ కలుపుకుంటే కూడా మీరు 120,000 ఉంటాయి. మిజోరాంలో కానీ లేకపోతే మీకు మణిపూర్ లో కానీ అదేవిధంగా నాగాలాండ్ లో కానీ ఉన్నటువంటి నియోజకవర్గాలు, అరుణాచల్ ప్రదేశ్ లో నియోజకవర్గాలు చాలా చిన్నది, పుదుచ్చేరి నియోజకవర్గం చాలా చిన్నది. కాబట్టి ఇటువంటి 20-25 చిన్న ఐ థింక్ 35 ఉంటాయి. ఈ నంబర్ నేను ఖచ్చితంగా మీకు చెప్పలేకపోతున్నా. ఇటువంటి 30-35 నియోజకవర్గాల్ని ఐడెంటిఫై చేసి ఆ ఏరియాస్ లో ప్రయత్నపూర్వకంగా పనిచేయడం వల్ల వాటిలో అత్యధిక సీట్లు ఇండి కూటమి గెలిచింది. అక్కడ ఈ 30 సీట్లలో బీజేపీ గెలవలేదు. కాబట్టి బీజేపీ ఓటమికి మనకి యూపీ, రాజస్థాన్ లేకపోతే మహారాష్ట్ర, బెంగాల్ కారణంగా కనిపిస్తున్నాయి. కానీ ఈ 25-30 చిన్న అసెంబ్లీ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ వచ్చినటువంటి మార్పు, అక్కడ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నము, దీని మీద పెద్ద అధ్యయనం జరగలేదు. ఇది నిజానికి స్టడీ చేయవలసిన అవసరం. ఈ స్మాల్ కాన్స్టిట్యుయెన్సీలో చిన్న షిఫ్ట్ ద్వారా గెలవచ్చు. ఇప్పుడు గోవాలో ఒక సీట్ ఉందండి. గోవాలో ఒక సీటు, ఒక తాలూకా, ఆ తాలూకా పేరు నాకు తక్షణం గుర్తు రావడం లేదు, సౌత్ గోవా ఎంపీ సీట్. గతంలో సౌత్ గోవా, నార్త్ గోవా రెండు బీజేపీ గెలిచింది. కానీ సౌత్ గోవాలో ఒక తాలూకాలో ఉన్నటువంటి క్రైస్తవ ఓటర్లని బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయింది. పర్యవసానంగా అక్కడ బీజేపీ క్యాండిడేట్ 160-170 ఓట్ల తేడాతో ఓడిపోయింది. సిట్టింగ్ బీజేపీ ఎంపీ. అంటే చిన్న కాన్స్టిట్యుయెన్సీని ప్రభావితం చేయడం సులువు కాబట్టి దాన్ని టార్గెట్ చేశారు. దీని మీద పెద్దగా అధ్యయనం జరగలేదు. ఇది స్టడీ చేయవలసింది. ఈ స్టడీ బహుశా కొన్ని విదేశీ సంస్థలు చేసి రాజకీయ పార్టీలకు వీటి మీద ఫోకస్ చేయమని చెప్పి ఉండవచ్చునని నాకు అనిపిస్తుంది.
నాలుగవ ముఖ్యమైన కారణం ఏంటంటే ముస్లిం ఓట్స్ బిహేవ్ చేసింది. ముస్లిం ఓట్స్ గుండుగుత్తగా కాంగ్రెస్ వైపు వచ్చాయి. అంత మటుకు ముస్లిం ఓట్లు కాంగ్రెస్ నుంచి దూరం అయిపోయి బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవి కానీ కాంగ్రెస్ కి దూరం అయ్యేవి. ఈసారి కాంగ్రెస్ పూర్తిగా మద్దతు ఇచ్చింది. సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కి ఆయా రాష్ట్రాల్లో ఇచ్చినాయి. ఈ రకంగా చేయడం వల్ల ముస్లిం ఓట్లు, మీకు చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్ ధులే లోక్సభ నియోజకవర్గం. ధులే లోక్సభ నియోజకవర్గంలో 6 ఎమ్మెల్యే సెగ్మెంట్స్ ఉన్నాయి. 6 ఎమ్మెల్యే సెగ్మెంట్స్ లో 5 ఎమ్మెల్యే సెగ్మెంట్స్ లో బీజేపీకి 192,000 పేరు బహుశా తన పేరు గుర్తురావడంలో బీజేపీ అభ్యర్థిది. అతనికి 192,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. 6వ లోక్సభ నియోజకవర్గం మాలెగాం సెంట్రల్. మాలెగాం సెంట్రల్ లో ఎప్పుడైతే ఈవీఎంలు ఓపెన్ చేశారో మొత్తము మాలెగాం సెంట్రల్ లో బీజేపీకి 4,500 ఓట్లు వచ్చినాయి. ఈ 192,000 మెజారిటీని ఆ ఒక్క నియోజకవర్గం కట్ చేయడమే కాకుండా ఒక 4,000 ఓట్ల అదనపు మెజారిటీని కాంగ్రెస్ కి ఇచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఎంపీ సీట్ లో కనిపించేటప్పుడు అది ఇక్కడ కాంగ్రెస్ గెలిచినట్టు కనిపిస్తుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు జరిగింది ఏంటి? ఆ 6 సీట్లలో 5 సీట్లు బీజేపీని, 1 సీటు మాత్రం బీజేపీ ఓడిపోయింది. మాలెగాంలో అసలు అభ్యర్థిని పెట్టలేదు. ఎందుకంటే అది ఎలాగో గెలిచేది లేదు. 4,000 ఓట్ల కోసం అభ్యర్థిని పెట్టడం ఎందుకని అభ్యర్థిని పెట్టలేదు. మహారాష్ట్రలో 1 సీట్లో బీజేపీ అభ్యర్థిని పెట్టలేదు మాలెగాం సెంటర్. కాబట్టి అసెంబ్లీకి వచ్చేటప్పటికి మీకు లోకసభలో ధులే గెలిచినట్టు కనిపిస్తుంది, కానీ అసెంబ్లీ దగ్గరకు వచ్చేటప్పటికి పరిస్థితి మారింది. మీకు అలాగే నాందేడ్ నియోజకవర్గం కూడా మీరు లెక్క పెడితే, నాందేడ్ నియోజకవర్గంలో ఈసారి నాందేడ్ ఉప ఎన్నిక కూడా జరిగింది. నాందేడ్ ఉప ఎన్నికలో బీజేపీకి కాంగ్రెస్ కి 5,40,000 ఓట్లు వచ్చింది. కానీ అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో లెక్క 4,80,000 వచ్చినాయి. అంటే ఒక 60,000 ఓట్లు అదనంగా కాంగ్రెస్ కి పడ్డాయి లోకసభకి. అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఎంఐఎంకి పడ్డాయి, ఇస్లాం అనేటటువంటి ప్రాంతీయ పార్టీకి పడ్డాయి, సమాజ్వాదీ పార్టీకి పడ్డాయి. కాబట్టి ముస్లిం ఓట్ల యూనిటీ ఏదైతే మీకు లోక్సభలో కనిపించిందో దానిని ఎక్కువగా అంచనా వేసుకుని ముస్లిం రాజకీయ నాయకులు, ముస్లిం సముదాయపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఊహించుకుని ఓవర్ కాన్ఫిడెన్స్ కి గురి కావడం వల్ల ఈసారి ఫలితం తేడా వచ్చింది. కాబట్టి మీరు నాందేడ్ అయితే ఈసారి లోక్సభ ఉప ఎన్నిక, అసెంబ్లీ కలిసి జరిగినాయి. మీరు జాగ్రత్తగా చూస్తే లోక్సభకి కాంగ్రెస్ కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల టోటల్ ఓట్లను కౌంట్ చేస్తే మీకు ఫలితం 60,70,000 ఓట్ల తేడా. కాబట్టి ఈ ముస్లిం ఓటర్ల బిహేవియర్ లో వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఈసారి వాళ్ళని దెబ్బతీసింది. ఇది మనం అంగీకరించి తీరాల్సినటువంటి విషయం. కాబట్టి మీకు మహారాష్ట్రలో, పర్టికులర్ గా మహారాష్ట్రలో తేడా కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో కూడాను మీకు 9 స్థానాల్లో ఉప ఎన్నిక జరిగితే బీజేపీ దాని మిత్రపక్షం కలిపి 7 గెలిచినాయి. మిగతా 2 సమాజ్వాదీ పార్టీ గెలిచినాయి. 2-3 సమాజ్వాదీ పార్టీ సీట్లను కూడా బీజేపీ గెలుచుకుంది. అందులో 1 సీటు కుందర్కి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. కుందర్కి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ముస్లిం ఓటర్లు 67%, 67% ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి కుందర్కిలో బీజేపీని. దానికి కారణం ఏంటంటే 11 మంది ముస్లిం అభ్యర్థులు పోటీకి దిగారు. ఎందుకంటే ఇది మన నియోజకవర్గమే, మనమే గెలుస్తాము, బీజేపీ ఎలాగో గెలవదు అన్నటువంటి నమ్మకంతో 11 మంది అభ్యర్థులు, అందులో కొందరు బలమైనటువంటి అభ్యర్థులు, ఈ ఓట్లు 11 మంది మధ్య చీలినాయి. బీజేపీ అభ్యర్థి అక్కడ చాలా తక్కువ మెజారిటీతో నెగ్గాడు, కానీ నెగ్గాడు. నెక్స్ట్ టైం ఇది జరుగుతుందా? నేను గ్యారంటీ ఇవ్వలేదు. నెక్స్ట్ టైం ఇది జరగదు. అంటే కొంత లెంగ్దీ అవుతున్నా మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. 1990 ప్రాంతంలో అస్సాంలో ధుబ్రీ అనేటటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, ఆ కాన్స్టిట్యున్సీలో 80% ముస్లిం అండి. ధుబ్రీ అర్బన్ కాన్స్టిట్యున్సీలో 80% ముస్లిం. దానిలో కొన్ని రూరల్ ఏరియాస్ కూడా కలుపుతారు. 5 ముస్లిం అభ్యర్థులు. బీజేపీ అభ్యర్థి పాపం అతను రేషన్ షాప్ డీలర్, ఏదో నామకహ పెట్టారు, అతని పేరు ధ్రువ సేన్. రేషన్ షాప్ డీలర్ అతను. పోటీ ఏం చేస్తానులే అనుకున్నాడు, ఏదో చేశారు. అయితే హిందూ ఓటర్లు కృత నిశ్చయంతో 20% మంది ఒకరికే వేశారు. ఈ మిగిలిన 80% ముస్లిం ఓటర్లలో ఒక 60% ఓట్లు వేశారు. ఆ వేసిన వాళ్ళ 5 పార్టీల మధ్య చీలేటప్పటికి 2,000 ఓట్లతో ధ్రువ సేన్ విజయం సాధించారు. విజయం సాధించామని చెప్తే రేషన్ షాప్ లో బియ్యం తరాజులో వేసి తూకం వేస్తున్నటువంటి ఆ ధ్రువ సేన్
మూర్ఛపోయాడు. ఇది నేను ప్రత్యక్షంగా చూసినటువంటి ఉదాహరణ చెప్తున్నాను. కాబట్టి ముస్లిం ఓట్లు డివైడ్ అయిన కారణంగా కుందర్కీలో విజయం సాధించింది. కాబట్టి ఈసారి జరిగిన కుందర్కీ ఫలితమే ప్రతిసారి రాకపోవచ్చు, కానీ ఈసారి ముస్లిం కమ్యూనిటీలో లోక్సభ ఎన్నికల వల్ల వచ్చినటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాంగ్రెస్ ని దెబ్బతీసింది, ఇండి కూటమిని దెబ్బతీసింది, ముస్లింలను దెబ్బతీసింది. ఇది మనం అర్థం చేసుకోవాలి సాయి గారు. ఇది అర్థం కానంత వరకు మనకి 6 నెలల్లో ఫలితం ఎందుకు మారింది అనేది మనకు అర్థం కాదు. రైట్. రేపు నెక్స్ట్ పరీక్ష మళ్ళీ ఢిల్లీ ఒకటి ఉన్నట్టుంది, అట్లాగే బీహారు, ఉత్తరప్రదేశ్ అంటే ఆ తర్వాతకి. అయితే ఇవన్నీ ఇటు మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఉంటుందా వీళ్ళు, లేదంటే కనుక ఇక రొటీన్గా ఆయా లోకల్ పరిస్థితుల ఆధారంగా గెలుపులు అనుకోవాలి? ఆల్రెడీ పని ప్రారంభమైనట్టుగానే మనకి బీజేపీ నాయకులతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఆల్రెడీ ఆ ఏరియాకి ప్రభారీలని వాళ్ళని పంపడం కానీ, అక్కడ వ్యూహ రచనకు సంబంధించిన పని కానీ. ఎందుకంటే ఏ పార్టీ అయినా, బీజేపీ అనే కాదు, కాంగ్రెస్ కానీ ఇంకొకటి కానీ ఎన్నికలు అనేవి ఆ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ యొక్క కొలమానం. కాబట్టి ఎక్కడ ఎన్నికలు ఉన్నా కూడాను పార్టీలు ముందుగా తయారు కావడము, సిద్ధం కావడము, దానికి కావలసిన వ్యూహ రచన చేయటము, ఇవన్నీ కూడా సహజంగానే చేస్తుంటాయి. కాబట్టి ఎన్నికలు అనౌన్స్ అయిన తర్వాతే పార్టీలు పనిచేస్తాయని కనుక మనం భావించినట్టయితే అది పొరపాటు. అన్ని పార్టీలు మన రాష్ట్రంలో కూడాను, ఆంధ్ర తెలంగాణలో కూడాను చాలా ముందు నుంచి ఏ రకంగానైతే ప్రయత్నాలు చేశారో ఆ రకమైన ప్రయత్నాలు అక్కడ కూడా జరుగుతున్నాయి. ఢిల్లీలో 10 సంవత్సరాలు ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలించింది కాబట్టి సహజమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ కొంత ఉంది. ముఖ్యంగా మధ్య తరగతిలో ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ఉన్నటువంటి మోజు ఆకర్షణ గణనీయంగా తగ్గింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్ లాగా ఈ స్లమ్స్ కి వీటికి పెద్ద పీట వేసి ప్రజా సదుపాయాలు జాంతా గింతాన్నాయి, మేము ఈ రకంగానే పనిచేస్తాము, ఫ్రీలు మాత్రమే, ఉచితాలు మాత్రమే ఇస్తామని భావించేటటువంటి పార్టీగా మారింది అన్నటువంటి ఆగ్రహం ఒకటి ఢిల్లీలో ఉంది. అంతేకాకుండా ఢిల్లీలో బీజేపీ యొక్క కోర్ ఓట్ ఏదైతే ఉందో అది చెదరలేదు. గతానికి బీజేపీ యొక్క కోర్ ఓట్ ఆ 31%, 29 to 31% మధ్య బీజేపీకి అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది. కాబట్టి ఆ ఓట్లను నిలబెట్టుకుంటూ ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ కి మధ్య పొత్తు కూడా లేని పరిస్థితిలో కాంగ్రెస్ బలంగా గనక ప్రయత్నం చేసినట్లయితే ఓట్ల చీలికలో బీజేపీ నెగ్గొచ్చే అవకాశం ఉంది. లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు లోపాయకారిగా ఆప్తో కుమ్మక్కైపోయి తమ ఓట్లను ట్రాన్స్ఫర్ చేసిన ఆప్ మూడవసారి కూడా గెలిచే అవకాశం ఉంది. ఆప్ పూర్తిగా మనం తొలగించలేము, ఎందుకంటే ఆప్ మిగతా పార్టీల కన్నా భిన్నం. ఒక బలమైనటువంటి పొలిటికల్ నెట్వర్క్ ని బిల్డ్ చేసి, సోషల్ మీడియాలో దాని ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, మీడియాలో దాని మద్దతుదారులు చాలా బలంగా ఉన్నారు, ఆన్ గ్రౌండ్ కూడాను కార్యకర్తలు చాలా మంది గ్రౌండ్ లెవెల్లో పని చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని కూడాను మనం కాంగ్రెస్ లాంటి పార్టీ కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ బహుశా బీజేపీ ఏతర పార్టీలకు ఒక ఆదర్శంగా మనం భావించవచ్చు. దాని కోర్ వర్కర్స్ ఎవరైతే ఉంటున్నారో దానిలో 90% వర్కర్స్ ఇప్పటికీ పార్టీకి ఏదో ఒక రకంగా పనిచేస్తుంది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క కోర్ ఓటర్ బేస్ కానీ దాని యొక్క క్యాడర్ బేస్ కానీ తొలగలేదు. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ తన గట్టి పోటీ ఇస్తుంది. బీజేపీ తన ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేక ఓట్లను ఏ రకంగా కూడగొట్టుకుంటుంది అన్నది ఒక ముఖ్యమైన ప్రశ్న. రెండవది, ఢిల్లీ రాజకీయాల్లో పంజాబీ ఫేస్ ని కాకుండా యూపీ లేదా హర్యానాకి చెందినటువంటి ఫేస్ ని బీజేపీ ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకానొక సమయంలో ఢిల్లీలో పంజాబీల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. చాందినీ చౌక్, న్యూ ఢిల్లీ ఈ ప్రాంతం, ఒక్క ఔటర్ ఢిల్లీ మాత్రమే జాట్ ఓటర్లు ఎక్కువగా ఉంది. చౌదరి బ్రహ్మప్రకాష్ ఇటువంటి వాడు నెగ్గుతూ వచ్చేవాడు. అప్పుడే బీజేపీ సాహెబ్ సింగ్ వర్మని తీసుకొచ్చి నెగ్గించుకుంది, ఎందుకంటే సాహెబ్ సింగ్ వర్మ కూడా జాట్ కావడం ఈ రకంగా చేసింది. ఇప్పుడు ఢిల్లీ యొక్క డెమోగ్రఫీ మారిపోయింది. ఈ రోజు మీకు పంజాబీ డామినేషన్ లేదు. బహుశా ఉంటే గింటే అక్కోర్, చాందినీ చౌక్, పురాణి ఢిల్లీ ప్రాంతంలో ఏదైనా ఉంటే ఉండాలి తప్పితే ఆ పడపడ్గంజ్, పహాడ్గంజ్ ఇటువంటి కొన్ని చోట్ల ఉండొచ్చు. బట్ ఆ పంజాబీ ఫేస్ కాకుండా నాన్ పంజాబీ ఫేస్ ని ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం బీజేపీకి ఉంది. దురదృష్టవశాత్తు బీజేపీ ప్రమోట్ చేస్తున్నటువంటి లీడర్స్ అందరు కూడా, కిరణ్ బేడి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వీళ్ళందరూ కూడా పంజాబీ ఫేస్.
ఇప్పుడు నాన్ పంజాబీ ఫేస్ ముఖ్యంగా యూపీ బీహార్కి చెందినటువంటి ఫేస్, యూపీ బీహార్ అదేవిధంగా హర్యానాకి చెందిన ఫేస్ ని బీజేపీ ప్రమోట్ చేయగలిగితే మీకు డ్రమాటిక్ గా ఓటర్ షిఫ్ట్ ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ వాస్తవానికి హర్యానాకి చెందినటువంటి వాడు ఆయన. సో ఆ రకంగా మనం చేయగలిగినట్టయితే స్వాతి మాలీవాల్ వీళ్ళందరూ కూడా ఆ హర్యానా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి బీజేపీ చేసినట్టయితే ఢిల్లీలో తేడా ఉంటుంది. మీకు బీహార్లో ఉన్నటువంటి పరిస్థితిని కనుక చూసినట్టయితే బీహార్లో నితీష్ కుమార్ బీజేపీ కూటమి బలము నానాటికి పెరుగుతోంది. ఇప్పటికే నితీష్ కుమార్కి తక్కువ సీట్లు, బీజేపీకి ఎక్కువ సీట్లు అయినప్పటికీ వ్యూహంలో భాగంగా నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి చేశారు. అయితే బీహార్లో అక్కడ 3 స్తంభాల ఆట నడుస్తోంది. ఈ 3 స్తంభాల ఆటలో నితీష్ కుమార్ ఒకసారి అటు ఒకసారి ఇటు వెళ్ళి తను అధికారంలో గత 16-18 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా వరుసగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఈసారి ఏమవుతుందన్నది చూడాలి. నితీష్ కుమార్ పట్ల కూడా ప్రజా వ్యతిరేకత కొంత ఉంది. అయితే ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికలను చూస్తే పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి చూడాలి ఎలా జరుగుతుంది. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ భారతీయ జనతా పార్టీ ఆ మధ్యకాలంలో కూడా నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు జమిలీ ఎన్నికలు అన్నటువంటిది కంపల్సరీ అన్నటువంటిది, అది త్వరలో చేస్తామని. జరిగే అవకాశం ఉందా? వాస్తవానికి జమిలీ ఎన్నికలు జరిగితే బీజేపీకి చాలా పెద్ద డిసడ్వాంటేజ్. కాంగ్రెస్ పార్టీ ఇది గుర్తించటం, ఎందుకంటే దేశం మొత్తానికి ఏకకాలంలో వ్యూహరచన చేసి తన దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన మానవ వనరుల్ని దేశమంతా పంచవలసి వస్తే బీజేపీ బలహీనపడుతుంది. జమిలీ ఎన్నికలు వస్తే బీజేపీ కూడా నష్టం జరిగే అవకాశం ఉందన్నది కాంగ్రెస్ గుర్తించటం. వాస్తవానికి జమిలీ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ తనకు బలం ఉన్న చోట మాత్రమే పనిచేస్తుంది, బలం లేని చోట వదులుకుంటుంది. జమిలీ ఎన్నికలు వస్తే బీజేపీ దేశమంతా పనిచేయాల్సింది కాబట్టి నష్టం బీజేపీకి. కాబట్టి వ్యతిరేకిస్తున్న పార్టీలు బీజేపీకి కలిగే నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు కాబట్టి వ్యతిరేకిస్తున్నాయి. జమిలీ ఎన్నికలు కనుక వస్తే నాకైతే వస్తాయన్న నమ్మకము కనిపించటం లేదు. జమిలీ ఎన్నికలు తేవాలి అని మోదీ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఖర్చులు, దేశం ఎప్పుడూ నిత్యము ఎన్నికల మోడ్లో ఉండకూడదు అన్నటువంటి వ్యూహంతో ఆయన ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఐ థింక్ 1967 తర్వాత జమిలీ ఎన్నికల అప్పటి వరకు జమిలీ ఎన్నికలు ఉండేవి, పోయినాయి. ఇప్పుడు పార్టీలకి కూడాను ఈ రకంగా వేరువేరుగా ఉండడం వల్ల ఉపయోగం ఉంది. నిజానికి జమిలీ ఎన్నికలు వచ్చినా, ఇండివిజువల్ ఎన్నికలు వచ్చినా తృణమూల్ కాంగ్రెస్ కి, తెలుగుదేశంకి, బిజు జనతాదళ్కి, శివసేనకి, లేకపోతే ఇటువంటి పార్టీలు వైఎస్ఆర్సీపీకి పెద్దగా జరిగేది నష్టం అంటూ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ ఒక రాష్ట్రానికే పరిమితం. కాంగ్రెస్ కూడా ఇప్పుడు 4-5 రాష్ట్రాలకే పరిమితమైన పార్టీ కాబట్టి అక్కడ మాత్రమే ప్రయత్నం చేస్తుంది. జమిలీ ఎన్నికలు వస్తే ఇబ్బంది పడే పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీ. కానీ దానిపైన చర్చలు అయితే జరుగుతున్నాయి, కానీ అది ఏ రూపం తీసుకుంటుంది, దాన్ని ఏ మేరకు ముందుకు తీసుకుని రాగలరు అన్నది చూడాల్సి ఉంది. సాయి గారు, ఖచ్చితంగా ఈ రోజు చెప్పగలిగేటటువంటి పరిస్థితి లేదు. బీజేపీ ముందున్నటువంటి అనేక సవాళ్లలో జమిలీ ఎన్నికలు వాళ్ళ యొక్క ప్రయారిటీ జాబితాలో చాలా చిట్టచివరం. ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళటము, టాక్సేషన్ నెట్ని వైడెన్ చేయడము, అదేవిధంగా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ని ఫేస్ చేయటము, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులు వ్యూహాత్మక రంగంలో వాటిని ఎట్లా అడ్రస్ చేసి దేశం ముందుకు పోవాలి, ఇవన్నీ కూడాను బీజేపీ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు. ప్రాంతీయ తత్వము, అదేవిధంగా ఒక చోట రైతు ఉద్యమం పేరిట, మరొక చోట మతతత్వం పేరిట ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఏ రకంగా అదుపు చేయాలి, ఇవన్నీ బీజేపీ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి టార్గెట్లు. కాబట్టి జమిలీ ఎన్నికలు అనేది ఆ ప్రయారిటీ లిస్ట్ లో చాలా కింద ఉందేమో అని నాకు అనిపిస్తుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. మహారాష్ట్ర రాజకీయం అన్నటువంటిది ఒక్కసారిగా మారిపోవడానికి, ఓటమి ఖాయమనుకున్నటువంటి స్థితి నుంచి ఘన విజయం సాధించి భవిష్యత్తులో అసలు శత్రువుకి అవకాశం లేనటువంటి స్థాయికి రావడానికి కారణం అయితే స్పష్టంగా కనబడుతుంది రాకా సుధాకర్ గారి మాటలో.